హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుసిద్ధు వ్లాగ్స్. రీసెంట్‌గా మా బావగారు వాళ్ళు విలేజ్‌కైతే వచ్చారు. మా చిన్న మామయ్య గారు వాళ్ళ అబ్బాయి, మా మరిది గారి మ్యారేజ్‌కైతే మా అక్క, మా బావ హైదరాబాద్ నుంచి అయితే విలేజ్‌కి వచ్చారు. అయితే మ్యారేజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది. నేను వీడియో అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు అందరికీ ఒక విన్నపం అండి. ఏంటంటే మా ఇల్లునైతే ఇగ్నోర్ చేయండి. అందరూ ఉన్నారు కదా! అందుకే అలా మెస్సీగా ఉంది. మా హస్బెండ్‌కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. అందుకనే వాళ్ళు రాకముందలే వాళ్ళకి ముంజికాయలు ఇన్ని రోజులు కోసివ్వాలి. ఏ ఏ చెట్లనైతే ఎక్కడెక్కడున్నాయా అని ముందలే చూసి పెట్టుకున్నారు. వాళ్ళు రాగానే వాళ్ళకి ముంజికాయలు ఒక సంచుడు కోసుకొచ్చి కోసి దగ్గరుండి కోసి మరీ ఇస్తున్నాడు. అంతకు ముందల మాకైతే ఈ సీజన్ స్టార్ట్ అయినాక 3, 4 టైమ్స్ అయితే తీసుకొచ్చారు. అలా మొత్తం తీసుకొచ్చి కోసి, ఆ ముంజులు కూడా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి తినమని నాకిస్తారు. ఇంకా బయట నుంచయితే మేమెప్పుడూ కొనలేదు ముంజికాయలు. ముంజికాయలు కోసే కత్తి చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ వీడియోలో మా బావగారి పక్కన మా చిన్నత్తయ్య అండి. అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లి. మమ్మలను బాగా చూసుకుంటుంది. మేము వాళ్ళ ఇంటికెళ్ళినా, ఒకవేళ వాళ్ళు మా ఇంటికొచ్చినా ఆమె పని చేస్తుంది. మమ్మలను ఏ పని కూడా చేయనివ్వదు. అంతమంది ఉన్నా గానీ ఎన్ని బట్టలైనా ఆమె వాష్ చేస్తుంది. గిన్నెలు కూడా ఆమె మొత్తం కడిగేస్తూ ఉంటుంది. ఇక్కడికొచ్చినప్పుడు కూడా ఏ పని మమ్మల్ని చేయనివ్వదు. ఇప్పుడు మిరపకాయలు కూడా పరుగు ఏరి మరీ మా కోసం తీసుకువచ్చింది. ఎందుకు అంటే అవి మంచిగా ఆరపెట్టి కారం తీసుకుని తలొక కేజీ తీసుకోండి అని చెప్పి ఆమె చక్కగా అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఆ మిరపకాయలేనండి కారం పట్టుకోవడానికి. ఇలా అందరూ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక పెద్ద పండుగలా కనిపిస్తుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేసరికి 12 అవుతుంది. ఈ 2 డేస్ ముచ్చట్లతోనే సరిపోయింది. టైం అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. మిరపకాయలు ఎండపెట్టి తొడాలు తీసి మంచిగా శుభ్రం చేసి వాటిని మిల్లుకి ఇస్తే ఆడిస్తారు. అంటే దినుసులు వేస్తే ఆడిస్తే కారం మంటగా ఉండకుండా కొంచెం తక్కువగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని ఎండబెడుతున్నాము. నేనైతే వాటిని పట్టుకోలేదు. ఎండకి ఒళ్ళంతా మంటొచ్చేస్తుందని కొంచెమే తీశాను. మా అక్కను మా ఆడపడిచే తీస్తున్నారు మొత్తం. మా చెట్టున మామిడికాయలు చాలా కాసాయండి. కానీ కొన్ని పిందెలన్నీ రాలిపోయాయి. ప్రజెంట్ అయితే కొన్నే ఉన్నాయి. అవి మేము కోసి పండబెడతాము. చూడడానికి చెట్టు అయితే పెద్దగా ఉంది కానీ కాయలైతే కొన్నే వచ్చాయి. ప్రతి సంవత్సరం మంచిగానే కాస్తాయి. ఈ సంవత్సరం ఎందుకో తెలియదు, కొన్ని కాయలు మాత్రమే కాసాయి. ఈ మామిడి చెట్టు అయితే మా ఇంటికైతే ఎంతో అందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎంతో నీడను కూడా ఇస్తుంది. ఈ సమ్మర్ అంతా మేమైతే ఈవినింగ్ టైము ఆ మామిడి చెట్టు కిందే గడిపేస్తాము. మా మిన్ను చూసారా ఎండలో ఎలా ఆడుతున్నాడో. రోజు అయితే డైలీ కాసేపు పడుకునేవాడు. ఈ 2 డేస్ నుంచి అసలు నిద్రే పోలేదు పగలు. నైట్ కూడా 9, 10 అలా అవుతుంది మిన్ను పడుకోవడానికి. ఏదన్నా కావాలి అని అంటే ఎంత క్యూట్‌గా చిన్నగా అడుగుతాడో, లేకపోతే చాలా విసిగిచ్చేస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అది కాయ కోసిమని అడుగుతున్నాడు. మిన్నుకి మాటలన్నీ చాలా త్వరగా వచ్చేస్తాయి. చాలా మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటోనండి మా హస్బెండ్‌కి ఏ పని చేసినా విసుగొస్తదేమో గానీ, ఈ ముంజికాయలు కోయడం దగ్గర అసలు విసుగు రాదు. ఎన్ని కాయలైనా మంచిగా కోసేస్తారు. నేను అప్పుడప్పుడు ఇలా అంటాను, మనిద్దరము ముంజికాయలు అమ్ముకుందాము చాలా డబ్బులొస్తాయి అని. మా ఆయన నవ్వి అలా సైలెంట్ అయిపోతారు. చాలా వరకు అందరం తినేసాము ముంజికాయలు. కొన్ని మిగిలితే అవి ముంజులు తీస్తున్నారు ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి. నైట్ తినొచ్చు కదా చల్లగా ఉంటాయి అని. అందరూ ఉన్నప్పుడు ఇలా వీడియో తీసుకుంటే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. మా పిల్లలకైతే ఇప్పటికీ ఒక 5 టైమ్స్ మా హస్బెండ్ ముంజులు కోసుకొచ్చి ఇచ్చి తినిపిచ్చుంటారు. ఎందుకో తెలీదండి, పిల్లలకి ఎప్పుడు మంచిగా ముంజులు పెట్టడానికి ట్రై చేస్తారు. అవి పిల్లలు తింటే మంచిదని కూడా అంటారు. ముంజు పైన కనిపిస్తుంది కదా వైట్ పొర, దాన్ని తీసేసి తినడం వల్ల ఎక్కువ తిన్నా కానీ కడుపులో నొప్పి రావడం అలా జరుగుతుంది. చాలామంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఆ వైట్ పొరని తీసేసి తింటారు. అలా తినకూడదు. ఆ వైట్ పొరతో తింటేనే ఆ ముంజు టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది. పిల్లలకు కూడా అలా పెట్టడం చాలా మంచిదంట. మా పిల్లలకైతే మంచిగా లేతగా ఉన్న కాయలు 2 చెరొకటి కోసిచ్చారు. వాళ్ళు తిన్నారు. ఎక్కువ దానిలో ఉన్న వాటర్ తాగడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇంక ముంజైతే కొంచెం తినేసి అలా పడేసేస్తారు. ఇంకా అందరూ తినగా మిగిలిన కాయలన్నీ ముంజలు తీసేశారు. నేనైతే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మా హస్బెండ్ అప్పుడప్పుడు మాకు తీసుకొస్తూ ఉంటారు అని చెప్పాను కదా! వాటిని కూడా అలా ముంజలు తీస్తే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. మేము అన్నం తినేసాక పడుకునేటప్పుడు వాటిని తింటాము. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతాయి ముంజులు కూడా. ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఈ వీడియో అయితే ఆ నెక్స్ట్ డే రోజున తీసిన వీడియో.
ఆ రోజున కూడా ఈవినింగ్ మా హస్బెండ్ మళ్ళీ ముంజికాయలు కోసుకొచ్చారు. మా ఇంటి పక్కనే తోటలు కనిపిస్తున్నాయి కదా! ఆ తోటల్లో చెట్లుంటాయి. ఆ చెట్ల నుంచి అయితే గెడతో ముంజికాయలు కోస్తారు. ఇంకా మళ్ళీ అందరం హ్యాపీగా ముంజికాయలు మళ్ళీ తినేసాము. ఆ రోజు ఈవినింగ్ అయితే మా మామయ్య అంటే మా చిన్న మామయ్య గారు మమ్మలను ఏలూరు నైట్ టైం డిన్నర్‌కి తీసుకువెళ్తానని మాటిచ్చారు. ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. మమ్మలను రెడీ అయితే అయ్యి ఉండమని చెప్పారు. ఇంకొక పక్క ముంజులు తింటూనే ఐస్ క్రీమ్ అబ్బాయి వస్తే మా బావగారు మళ్ళీ మాకు ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారు. ఆ ముంజులతో పాటు ఐస్ క్రీమ్ కూడా అందరం తినేసాము. మా పిల్లలు చూసారు ఐస్ క్రీమ్ అబ్బాయిని చూడంగానే ఎలా వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ఇంకా ఇలా అయితే గడిచిపోయింది. అందరం తినేసాము. ఇంకా కొన్ని కాయలైతే మిగిలిపోయాయి. రోజు నైట్ 8కి అయితే ఏలూరు రెస్టారెంట్‌కి అయితే అందరం వెళ్ళిపోయాము. అక్కడ పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. అందరం పుల్కాలు తినేసాము ఫస్ట్ విత్ కాజు కర్రీ. తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. బిర్యానీ కన్నా పుల్కాలే చాలా బాగున్నాయి. అందుకే నేను సెకండ్ టైం కూడా పుల్కాలే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా అలా తినేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.